హాయ్ మై డియర్ పాజిటివ్ సోల్స్, వెల్కమ్ టు యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. ఇప్పటి వరకు మన యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ దాంట్లో చాలా కోర్సెస్ గురించి విన్నాము, చాలా టెక్నిక్స్ తెలుసుకున్నాము. ఇప్పుడు మీకు నేను కొన్ని ఇంపార్టెంట్ కోడ్స్ని ఇవ్వదలుచుకున్నానండి. ఈ కోడ్స్ ఆల్రెడీ ఇక్కడ ఉన్న ఇమేజ్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది, మనీకి సంబంధించి. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనీ అనేది సంపాదించడం చాలా ఈజీ, కానీ మనీ ఫ్రీక్వెన్సీని మెయింటైన్ చేయడం అనేది చాలా కష్టమైన విషయం. ఎందుకనంటే మనం అదర్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టడం వలన మనకి తెలియకుండానే మనీ ఎనర్జీ అనేది తగ్గిపోతుంది అనమాట. అంటే ఎక్కువ, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆల్రెడీ సెల్ఫ్ లో గురించి ఒక సిరీస్ లాగా చేస్తున్నాను, అండ్ 21 days క్లాసెస్ కూడా ఇప్పుడు చేస్తున్నాను కదండి. ఈ సెల్ఫ్ లో భాగంగానే మనం మన గురించి కన్నా కూడా ఇతరుల గురించి ఎక్కువ థాట్ లో ఉంచుకోవడం వల్ల, అంటే మనం సాధించాల్సిన టార్గెట్స్ కొన్ని ఉంటాయి, వాటిని వదిలేసి వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవడము, వేరే వాళ్ళ కోసం ఆలోచించడము, ఇలాంటివన్నీ చేసేటప్పుడు మనకి ఆటోమేటిక్గానే మీ ఎనర్జీ అటు ఇటు, అంటే లైక్ షేర్ చేసినట్టు అనమాట. ఒక కేక్ తెచ్చుకుంటే అందరం షేర్ చేసి తింటే ఎలా ఉంటుంది, అలా అయిపోతుంది అనమాట. సో మీ ఫ్రూట్ఫుల్గా మీరు మొత్తం మీరే తినాలి, మీది మీకు రావాలి అంటే మీ దగ్గర ఇప్పుడు అమౌంట్ ఉందనుకోండి, మీరు ఎవరికైనా హెల్ప్ చేయొచ్చు. మీరు అలా కాకుండా వేరే వాళ్ళకి సంబంధించిన మనీ ఎక్కడైనా డెబ్ట్లో ఉన్నా, లేకపోతే ఎవరికైనా ఇచ్చి రాకపోయినా, లేకపోతే ఇంకెవరైనా సరే మీరు వాటి గురించి ఎక్కువ డిస్కషన్ చేసి దాని గురించి పదే పదే థింక్ చేస్తున్నా, లేకపోతే మీ హెల్త్ ఏదైనా సరిగా బాగోకపోతే దాని మీద పూర్తిగా కాన్సన్ట్రేషన్ చేస్తున్నా, ఆర్ ఎల్స్ ఇంకేదైనా సరే అండి, వేరే వాళ్ళ విషయాల కోసం ఎక్కువ మనం కాన్సన్ట్రేషన్ చేసి మన గురించి మనం తగ్గించుకున్నప్పుడు మరి ఆటోమేటిక్గా ఎనర్జీ చేంజ్ అయిపోతుంది కదమ్మా. సో అందుకోసమని ఎస్పెషల్లీ మనీ ఎనర్జీకి సంబంధించి హెల్త్, రిలేషన్షిప్, ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి, నేను ఆల్రెడీ చెప్పాను నేను మీకు, హెల్త్ ఉన్నంత కాలమే మీకు ఏవైనా సరే కౌంట్ అవుతాయి. ఈ రోజు ఇక్కడ డబ్బులు ఇవ్వాలి, అక్కడ డబ్బులు తెచ్చుకోవాలి, అయితే వీళ్ళకి ఉద్యోగం చూడాలి, అక్కడ మా అబ్బాయికి వీసా రావాలి, మా అమ్మాయికి పెళ్ళి అవ్వాలి, మా అమ్మాయి అబ్రాడ్ వెళ్ళాలి, ఇలాంటివి ఏమన్నా ఉన్నాయనంటే అప్పటి వరకే ఆలోచించగలరు. ఒక్కసారి కనుక మీ హెల్త్ అనేది కనుక బాగోకుండా అయిపోయి ఏదైనా ఒకటే, అప్పుడు మీకు మీ హెల్త్ తప్ప ఇవి ఏమీ గుర్తురావు. అసలు నేను బాగుంటే చాలు అని అనుకుంటారు. అది కూడా ఎప్పుడు జరుగుతుందండి, మీరు ఎక్కువగా ఆలోచించడం వలన. అంటే ఆలోచన మీకు వచ్చింది సరే, దానికోసం కాసేపు ఆలోచించారు, వదిలేశారు, నార్మల్ అయిపోయింది. సో అప్పుడు ఓకేనండి. అలా కాకుండా గనక మీరు దాన్ని 1 గంట 2 గంటలు గనక హోల్డ్ చేస్తే అది మీ బాడీ మీద పనిచేయడం మొదలు పెడుతుంది అనమాట. మీరు ఎప్పుడైతే హోల్డ్ చేస్తారో అది స్ట్రెస్గా మారిపోతుంది మీకు. ఆ స్ట్రెస్గా మారిపోయినప్పుడు ఫస్ట్ హెడ్ మీద పనిచేస్తుందండి. హెడేక్ రావడం, మైగ్రేన్స్ రావడము, లేకపోతే ఏమి ఆలోచించినా కూడా మనకి ఏది ఒక కొలికి ఒక ఆన్సర్ రాకపోవటం, ఇలాంటివి అవుతుంది. ఇంకా మీరు దాన్ని కొన్నాళ్ళు, అంటే ఒక 3-4 days నుంచి 1 weekకి కనుక డ్రాగ్ చేశారనుకోండి, అప్పుడు అది డిప్రెషన్ లెవెల్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, ఏదైనా జరిగితే ఇది ఇప్పుడు జరిగింది సరే, దీన్ని ఇక్కడికి వదిలేసేయండి. మీరు ఆలోచించడం వల్ల, మీరు బాధపడడం వల్ల అక్కడున్న సిచ్యువేషన్ మారుతుందంటే మీరు ఎంతసేపు అయినా ఆలోచించండి, ఏమైనా చేయండి, పర్వాలేదు. కానీ మారదు అని తెలిసినప్పుడు దాన్ని అక్కడికి వదిలేశారనుకోండి, ఆ డిప్రెషన్ లెవెల్లోకి వెళ్లకుండా మీరు అక్కడ స్ట్రెస్ లెవెల్లోనే అవుతారు. ఒకవేళ దీన్ని కూడా మీరు దాటి ఇంకా ముందుకు వెళ్ళారనుకోండి, అది డిజీజ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఇక మీకు ప్రతిసారి దాని గురించి ఆలోచించి బాడీలో ఆటోమేటిక్గానే మీకు నర్వ్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ పడుతుంది, బోన్ సిస్టమ్ మీద పడుతుంది, ఎవ్రీథింగ్ అనమాట. ఇంకా కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, తలనొప్పి, ఎక్కడ ఏమో అది వెళ్ళి స్టోరేజ్ అయ్యి మీరు తీసుకున్న స్ట్రెస్ లెవెల్ని బట్టి కార్టిసోల్ అండ్ అడ్రినల్ గ్లాండ్స్ నుంచి రిలీజ్ అయ్యేటటువంటి ఏదైనా సరే అది ఎలా స్టోరేజ్ అవుతుంది అనేది మనకు తెలియదు. మనం ఎప్పుడు కూడా ఆనందాన్ని, సంతోషాన్ని ఎక్కువ మన లైఫ్లో ఉండేలా చూసుకోవాలి. చిన్నపిల్లలతో ఆడుకోవడము, ఆరెల్స్ మంచి నవ్వొచ్చేవి ఏమన్నా చూడటము, చెయ్యటము. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమే జోవియల్గా ఉండడం నేర్చుకోవాలి. డోపమైన్, సెరోటోనిన్, ఆక్సిటోసిన్ ఇలాంటి హార్మోన్స్ మనలో ఎక్కువ ఉండేలాగా మనం ప్లాన్ చేసుకోవాలండి. సో వీటన్నిటి గురించి కూడా నేను ఆల్రెడీ చాలా క్లాసెస్లో చెప్పాను, ప్రీవియస్ క్లాసెస్లో చూడండి తల్లి. సరే, ఇప్పుడు మీకు మనీకి సంబంధించినటువంటి కొన్ని కోడ్స్ని చెప్తాను. ఓకే, వాటిని మీరు రాసుకోండి. నేను ఇక్కడ రాసి కూడా ఇవ్వట్లేదు. ఎందుకని ఇవ్వట్లేదు అని అంటే, కాన్సన్ట్రేషన్, మనం ఒక వీడియో చూస్తున్నామంటే దాని మీద ఒక కాన్సన్ట్రేషన్ పెట్టాలి. మేము ఒక టైం కేటాయించి మీకోసం వీడియో చేస్తున్నప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే నెంబర్స్ తీసుకుంటున్నారండి. నేను ఇక్కడ టైప్ చేసి పెడుతున్న నెంబర్స్ తీసుకుంటున్నారు, కానీ దాని వెనక ముందు కొన్ని రిచువల్స్ లాగా ఉంటాయి. వాటిని వదిలేసి వీటిని ప్రయోగం చేసేసి మళ్ళీ దానికి సంబంధించి మళ్ళీ ఆన్సర్స్ కోసం మళ్ళీ నాకే మెసేజెస్ పెడుతున్నారు. అలా కాదండి. ఏదైనా మనం ఒక వీడియో చూస్తున్నామంటే శాంతం క్లియర్గా అసలు ఏం చెప్తున్నాము అంటే మేము ప్రయోగం చేశాం కాబట్టి మీకు చెప్తున్నాం కదా.
సో అందుకోసం ఓకేనమ్మా. సరే, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా సరే ఒక మనీ కానీ, హెల్త్ కానీ, రిలేషన్ కానీ, కెరియర్ కానీ ఏదైనా వచ్చింది అని అంటే దాని అర్థం ఏంటండి, మీ ఎనర్జీ చాలా లోలో ఉంది. సో లోలో ఉన్నటువంటి ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని మనం హైకి రేజ్ చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ మనకి ఎనర్జీ బాగుండాలి. ఎనర్జీ బాగుండాలంటే ఏం చేయాలండి, మార్నింగ్ లేవడం అలవాటు చేసుకోవాలి. ఫస్ట్ మీరు సూర్యుడితో కనెక్ట్ అయి ఉండాలండి. ఓకే, సూర్యుడికి కనెక్ట్ అయి ఉండాలి. ఆయనతో పాటు లేవడం, ఆయనతో పాటు అన్ని లైక్ ఇప్పుడు ఫుడ్ తినే విషయాల్లో కానీ ఏదైనా సరే ఆయన కనెక్ట్ అయి ఉండాలి. కానీ అన్నిటికన్నా ముందు సన్ బాత్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సన్ బాత్ అంటే ఎలాగో మనం మార్నింగ్ స్నానం చేసేస్తాం కదా, అయిపోయిన తర్వాత లేలేత కిరణాలు ఉన్నప్పుడు, అల్ట్రా వైలెట్ కిరణాలు ఉన్నప్పుడు కాదండి. ఓకే, లేలేత కిరణాలు ఉన్నప్పుడు దీన్ని కాఫీ టెక్నిక్ అని కూడా అంటారు. అండ్ సన్ బాత్ అని, ఫస్ట్ సన్ బాత్ దీంట్లోనే కాఫీ టెక్నిక్ వస్తుంది అనమాట. మీరు ఇప్పుడు ఏం చేయాలనంటే సూర్యుని ముందు ఒక 15 నిమిషాలు అలా ఉండండి. మీరు ఏదో సూర్యుని ముందు నుంచుని పోగానే మీకు వెంటనే విటమిన్ డి మీ బాడీలోకి వచ్చేస్తుంది అనుకోవద్దు. ఇట్స్ ఎ ప్రాసెస్ అనమాట. మీరు నుంచున్న చాలాసేపు కానీ అది కన్వర్ట్ అవ్వదు. సో బోన్ సిస్టమ్ బాగుంటేనే మీ బాడీ స్ట్రక్చర్ సిస్టమ్ బాగుంటుంది. మీరు మెడిటేషన్ చేసేటప్పుడు మీ స్పైన్ స్ట్రైట్ గా ఉండగలుగుతుంది అనమాట. అంటే దీని అర్థం ఏంటి, మీరు ఖచ్చితంగా మెడిటేషన్ చేయాలి. మీకోసం మీరు కంపల్సరీ కనీసం 1 అవర్ అన్న డైలీ కేటాయించుకోవాలండి. మెడిటేషన్కి, రిచువల్స్కి, టెక్నిక్స్ చేయడానికి, చాంటింగ్స్ చేయడానికి, వీటన్నిటికీ కలిపి మీరు 1 అవర్ తీసుకున్నా కూడా పర్వాలేదనమాట. సో మెడిటేటివ్ స్టేట్లో ఉండడానికి డైలీ కంపల్సరీ ట్రై చేయండి. అది స్పెషల్లీ మీరు ఎర్లీ మార్నింగ్ అండ్ నైట్ పడుకునేటప్పుడు చాలా బాగా పనిచేస్తుంది. సరే, ఇప్పుడు మీకు నేను ఒక కోడ్ ఇస్తాను. జనరల్గా ఎవరైనా ఏమనుకుంటారు, ఏదైనా మనం అచీవ్ అవ్వాలి, సో మనం అచీవ్ అయితేనే అక్కడ నుండి మనకి ఒక ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ అని అనిపిస్తుంది. తర్వాత మనీ సంపాదిస్తాం, అది ఇది అన్ని అరేంజ్ చేసుకుంటాం అనిపిస్తుంది కదా. సో దానికి సంబంధించి మీకు ఒక కోడ్ ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అచీవ్ అవ్వండి. ఓకే, నెంబర్ రాసుకోండి. 8974787848. ఓకే, నేను ఎలా గ్యాప్ ఇచ్చానో అదే గ్యాప్లో మీరు రాసుకోవాలన్నమాట దీన్ని. సో మళ్ళీ దీన్ని నేను ఇంగ్లీష్లో చెప్తాను ఇప్పుడు మీకు. 8947197848. నేను ఇక్కడ నెంబర్ ఇవ్వకపోవడానికి రీజన్ ఏంటంటే చెప్పాను కదండి, వీటి కోడ్స్ని ఎలా యూజ్ చేయాలనేది ప్రాపర్ యూజ్ చేయట్లేదు. నెంబర్స్ తీసుకుని చాంటింగ్ ఒకటే చేసేస్తున్నారు, వదిలేస్తున్నారు అనమాట. ఇది ఇక్కడ మీరు అచీవ్ అవ్వాల్సిన గోల్ కదండి. సో ఇప్పుడు మీరు ఏం చేయాలనంటే కంపల్సరీ 5 మినిట్స్ మీరు మెడిటేషన్ చేసిన తర్వాతే మీకోసం అయితే మీరు నా కోసం ఇది అచీవ్ చేయాలని విజువలైజేషన్ చేస్తూ ఈ చాంటింగ్ చేయండి. ఇంకా మీ పిల్లలు కానీ మీ ఇంట్లో వాళ్ళు కానీ ఎవరైనా అచీవ్ అవ్వాల్సింది ఏదైనా ఉంటే కనుక వాళ్ళని గుర్తు చేసుకుని వాళ్ళు మీ ముందున్నట్టుగా అనుకుని అప్పుడు వాళ్ళ కోసం ఇది చాంటింగ్ చేయండి. దిస్ ఇస్ ఫర్ అచీవ్ ఎనీథింగ్ అనమాట. ఒక ఎగ్జామ్ కానివ్వండి, ఒక ఇంటర్వ్యూ, జాబ్ క్రాక్ చేయడం కానీ ఏదైనా కానివ్వండి, దానికోసం ఇది. ఇక నెక్స్ట్ ఏంటి, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా మీకు పాసిబుల్ అవ్వాలి కదా. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ అనే ఒక ఫీలింగ్ మీకు ఉంటేనే కదండి మీరు ఏదైనా చేస్తారు. సో నెక్స్ట్ కోడ్ ఈజ్ 519 స్పేస్ ఇక్కడ. ఓకే, 7148. ఓకే, ఇది ఏదైనా పాసిబుల్గా నేను చెయ్యగలను అని కాన్ఫిడెన్స్ లెవెల్లో మీరు దిగినప్పుడు, మీరు చెయ్యాలని నిర్ణయించుకున్నప్పుడు, మీకు ఒక హెల్ప్ కావాలనుకున్నప్పుడు ఈ కోడ్ని యూజ్ చేయాలి. మళ్ళీ ఇంగ్లీష్లో చెప్తాను. 519748. ఇప్పుడు ఏం చేయాలి, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ అవ్వాలి అంటే అసలు మీరెంత స్ట్రాంగ్గా ఉండాలండి. మీ చుట్టూ ఉన్న వాటిని మీరు ఆలోచించడం మానేసి నేను ఇది చెయ్యాలి అని అనుకున్నప్పుడు ఎవ్రీథింగ్ పాసిబుల్ అనేసి ఒక కోడ్ నా కోసం ఉన్నప్పుడు, అంటే ఈ కోడ్ మీరు విన్నారు అని అంటేనే దాని అర్థం ఏంటి, మీకు ఏదో మీరు సాధించాల్సింది సంథింగ్ ఉంది, అది సాధించడానికి దగ్గరలో ఉన్నారు కాబట్టి ఏదో ఒక రూపంలో యూనివర్స్ మీకు ఈ కోడ్ని ఇచ్చింది అని అర్థం అనమాట. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి, ట్రస్ట్ ద యూనివర్స్ మీద భారం వేసి నేను ఇది సాధించగలను. సరే, ఈ కోడ్ మీరు చాంటింగ్ చేశారు. దీని తర్వాత ఏం చేయాలి, అలాంగ్ విత్ దిస్ కోడ్ మీకు ఇప్పుడు ఏం కావాలి, మెటీరియలైజ్ అవ్వాల్సిన ప్లాన్స్ ఏమన్నా ఉన్నాయా, లేకపోతే మీకు అన్ఎక్స్పెక్టెడ్ మనీ రావాల్సింది ఏదైనా ఉందా, ఆర్ ఎల్స్ ఎక్స్పెక్టెడ్ మనీ ఏదైనా రావాల్సింది ఉందా, లేకపోతే ఫైనాన్షియల్గా సెట్ అవ్వాల్సింది ఏదైనా ఉందా, అబండెన్స్గా ఉండాల్సింది ఇంకేదైనా ఉందా, లేకపోతే మీకు క్లారిటీ కావాలా, ఓకే క్లారిటీ కావాలా, ప్రాస్పెరిటీది ఏదైనా కావాలా, ఇట్లా అనమాట. దేని గురించి మీరు చాంటింగ్ చేయాలనుకుంటున్నారో ఆ కోడ్స్ని ఇప్పుడు యూజ్ చేయాలి. ఫస్ట్ ఏం యూజ్ చేయాలండి, ఎవ్రీథింగ్ పాసిబుల్ 519 స్పేస్ అంటే గ్యాప్ ఇవ్వాలి. జస్ట్ రాసేటప్పుడు కూడా మీరు 7148. ఇప్పుడు ఏం చేయాలి, ఇది మీరు
108 టైమ్స్ కంపల్సరీ ఒక బుక్ తీసుకొని రాయాల్సిందేనండి. మీరు ఎప్పుడైతే రాస్తారో ఆటోమేటిక్గా ఇది మీకు సబ్ కాన్షియస్ బ్రెయిన్లో స్టోరేజ్ అయిపోతుంది అనమాట. అందుకోసమని రాయాలి. అది రాసిన తర్వాత ఒకవేళ గనక మీ ప్లాన్స్ ఏవో ఉన్నాయి, అవి మెటీరియలైజ్ అవ్వట్లేదు, అసలుకి సెట్ కావట్లేదు అనిపిస్తే ఇప్పుడు ఈ 5197148 అయిపోయిన తర్వాత ఇది రాయాలి, ఈ కోడ్ రాయాలి. ఏదండి? 719 స్పేస్ అంటే గ్యాప్, ఓకే, 481 మళ్ళీ స్పేస్ 71, ఓకే. ఈ కోడ్ని కంటిన్యూస్గా మీ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో మెటీరియలైజ్ అయ్యి చక్కగా మీరు అనుకున్నట్టుగా జరుగుతున్నట్టుగా విజువలైజేషన్ చేస్తూ ఈ కోడ్ని చాంటింగ్ చేయాలండి. ఓకే, సో ఫస్ట్ ఆ కోడ్, తర్వాత ఈ కోడ్ని చాంటింగ్ చేయాలి. ఇవి మీరు ఇప్పుడు రాసుకోండి ఫస్ట్. ఎందుకు రాసుకోమంటున్నానంటే మీరు ఒకవేళ కనుక ఇది వింటూ బుక్స్లో రాసుకున్నారు అని అంటే ఫిక్స్, ఇంకా ఇక నుంచి మీరు దాని పర్పస్లో మీరు కంటిన్యూస్గా దాన్ని చేస్తారు అని అర్థం అనమాట. ఓకే, ఇది మాత్రం ఎప్పుడు ఈ మెయిన్ కోడ్ని గుర్తుపెట్టుకోండి. ఏది చేయాలన్నా కూడా 5197148 అయిపోయింది కదా, ఇప్పుడు 520741808. ఇది ఎప్పుడు ఎక్స్పెక్టెడ్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ మనీని మనం ఎక్స్పెక్ట్ చేసేటప్పుడు చేయాలి. కానీ దీనికి చేసే పద్ధతి ఏంటండి? మీ లెఫ్ట్ హ్యాండ్ రిస్ట్ మీద రాసుకోవాలన్నమాట ఇది. ఓకే, 520741808 అని ఒక నెంబర్ కింద ఒక నెంబర్ రాయాలి. సో రాసే పద్ధతి కూడా మారిపోతుంది అనమాట. సో ఇప్పుడు డైలీ మీరు బ్లూ పెన్తో ఈ కోడ్ని రాసుకోవాలి. అట్ ద సేమ్ టైం డైలీ కనిపించినప్పుడల్లా మీరు ఇలా ఈ నెంబర్ని చూసారా, చాంట్ 28 టైమ్స్. 520741808, 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 520741808. చూసారా, నేను మీకు చెప్తున్నప్పుడు నేను ఈ నెంబర్ చూసాను కాబట్టి కంపల్సరీ 28 టైమ్స్ నేను చాంటింగ్ చేసుకుంటానని అనుకున్నాను కాబట్టి రికార్డ్ చేస్తున్నా కూడా నేను చాంటింగ్ చేశాను. సో ఇంత మీరు కాన్ఫిడెంట్గా, అంత నిబద్ధతతో, డిసిప్లిన్తో ఉండాలండి మెయిన్. ఓకే, ఇది మీరు పాటించండి. నెక్స్ట్ వచ్చేసి ఏదైనా ప్రాస్పెరిటీ అబండెన్స్కి సంబంధించిన నెంబర్ ఏం కావాలి అని అంటే 71,427, 321, 893. ఓకే, ఇదే మళ్ళీ నేను ఇంగ్లీష్లో చెప్తానండి. 71, 427, 321, 893. ఓకే, దిస్ ఇస్ ద మెయిన్ నెంబర్ అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మీకు కాన్ఫిడెన్స్ లెవెల్ పెరగాలి కదా, నేను సంపాదిస్తాను అని సంపాదన కోసం మీకు కాన్ఫిడెన్స్ లెవెల్ పెరగడం కోసం ఇంకొక కోడ్ నెంబర్ ఇస్తానండి. గుర్తుపెట్టుకోండి, వీటన్నిటిని కూడా రాయాలి ప్లస్ చాంటింగ్ చేయాలి. మీకు ఈ నెంబరు ఎక్కడైనా లెఫ్ట్ హ్యాండ్ మీద రాసుకున్నా, మీకు కనిపించిన, మీ బుక్ తీస్తున్నప్పుడు కనిపించినా కంటిన్యూస్గా ఇంకా ఆ రోజు నుంచి చాంటింగ్ చేయడం మొదలు పెట్టండి. అంటే మీకు తెలియకుండానే మీ అబండెంట్ లెవెల్స్ని మీ యూనివర్స్ మీకు తీసుకొచ్చి ఇస్తుంది అని అర్థం అనమాట. సింబాలిక్గా కోడ్స్ అంటారండి వీటిని. అంటే యూనివర్స్ మనతో ఎలా మాట్లాడుతుందంటే చాలా మందికి డౌట్ ఉంటుంది అనమాట. కోడ్స్ అంటారండి, అంటే యూనివర్స్ మనతో మాట్లాడే ప్రతి లాంగ్వేజ్ని కోడ్స్ రూపంలో. అంటే ఈరోజు నీకు నేను ఈ నెంబర్ కనిపించానని అంటే నీకు ఫ్యూచర్లో నీకు దీని యాక్సెస్ ఉంది, సో నువ్వు ఇది చాంటింగ్ చెయ్యి అని కోడ్ పంపించినట్లు లెక్క. అలాగే ఇప్పుడు మనం అనుకోలేని ఒక బాధను మనం అనుభవిస్తున్నామనంటే ఆల్రెడీ మీరు ఇది మేనిఫెస్టేషన్ చేశారు, ఇంకోసారి ఇలాంటి దాన్ని మీరు మేనిఫెస్టేషన్ చెయ్యకండి అని కోడ్ పంపించినట్టు అర్థం అనమాట అండి. అలాగే మీ ముందు అచీవ్ చేయాల్సిన 2-3 గోల్స్ ఉన్నాయి, ఏది సూటబుల్ కావాలనంటే మీరు అప్పుడు క్లాక్ కోడ్స్ అని ఉంటాయన్నమాట. క్లాక్ కోడ్స్ని బట్టి వాటిని తెలుసుకోవాలి. ఇప్పుడు నేను చేసేటటువంటి 21 days క్లాసెస్లో ఈ క్లాక్ కోడ్స్ గురించి నేర్పిస్తానండి. ఈ యూట్యూబ్లో పెట్టలేదు ఇంతవరకు నేను. ఆ కోడ్స్ని అయితే మాత్రం నేర్చుకోవాలంటే మీరు కంపల్సరీ క్లాస్లో జాయిన్ అవ్వాల్సిందే. అండ్ శంబాలా కోడ్స్ అండి. శంబాలా కోడ్స్ ఏంటి అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది. ఇట్స్ లైక్ డివైనిక్ పవర్ ఉన్నటువంటి కోడ్స్ అనమాట. అక్కడ మీరు అచీవ్మెంట్ తీసుకోవాలి,
మీరు ఒక్కరు అట్యూన్మెంట్ తీసుకుంటే మొత్తం మీ ఫ్యామిలీ అందరికీ ఆ కోడ్స్ పనిచేస్తాయి అనమాట అండి. సో కోడ్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఈ కోడ్స్ వేరు, ఇక్కడున్న నెంబర్స్ వేరు, అక్కడున్న నెంబర్స్ వేరు అనమాట. వాటికి వీటికి అసలు సంబంధం ఉండదు అనమాట. అవి డివైన్ వైజ్ అంటే ఒక భగవంతుడి శక్తితో పనిచేస్తూ ఉంటాయి. ఇవి మన సబ్ కాన్షియస్ బ్రెయిన్ తో పనిచేస్తాయి జీజీ కోడ్స్. కానీ శంబాలా కోడ్స్ అనేది భగవంతుడి శక్తితో పనిచేస్తాయి. ఒక్కళ్ళు తీసుకుంటే, మీరు ఒక్కళ్ళు తీసుకున్నారనుకోండి, మీ ఇంట్లో వాళ్ళందరి కోసం మీరు చెయ్యొచ్చు అనమాట ఆ కోడ్స్ ని. అట్యూన్మెంట్ తీసుకున్న తర్వాత దానికి మ్యాజిక్స్ ఉంటాయి కొన్ని, అవి చెయ్యాలన్నమాట. కొన్ని రిచువల్స్ ఉంటాయి, వాటిని చెయ్యాలి. అండ్ దాంతో పాటు మీకు 7 చక్రాస్ హీలింగ్ కూడా ఫ్రీ వస్తుంది. ఎందుకంటే హీల్ అవితేనే 7 చక్రాస్ తో మిగతా మనం చేయగలుగుతాం అనమాట. అందుకోసం శంబాలా కోర్స్, అది కోర్స్ అనమాట, అది సెపరేట్ క్లాస్ అండి. సో ఓకే, ఇప్పుడు యూనివర్స్ మనకి ఎలా పంపిస్తుంది కోడ్స్ అని తెలుసుకున్నారు కదా. ఈ రోజు మీరు అసలు ఏది చేయలేకపోతున్నారు, ఏది చేసినా అవ్వట్లేదు అని అంటే ఆల్రెడీ మీరు దాన్ని మేనిఫెస్టేషన్ చేసేసారు. అందుకే ఇప్పుడు మీకు మెటీరియల్ అయ్యి మీ ముందు కనిపిస్తుంది. సో అందుకోసం గుర్తుపెట్టుకోండి. సో ఓకే, ఇక కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగాలి మీకు అని అంటే కనుక ఇక్కడ అసలు ఏ గ్యాప్లు కామాలు లేవు. ఈ నెంబర్కి నేను కంటిన్యూస్గా చదివేస్తున్నాను, రాసుకోండి అమ్మా. 8 7 4 6 7 8 9 4. ఓకే, మళ్ళీ ఇంగ్లీష్లో 8 7 4 6 7 8 9 4. ఓకే, ఇది నెంబర్ అండి. సో గ్యాప్ ఇవ్వండి అన్న చోట ఖచ్చితంగా గ్యాప్ ఇవ్వండి అమ్మా. కంటిన్యూస్గా చదవాలి అన్నదాన్ని కంటిన్యూస్గా చదవాలి. ఎందుకంటే ఆ నెంబర్ మధ్యలో వచ్చే గ్యాప్ని బట్టి వాటి ఎనర్జీ లెవెల్ మారిపోతుంది అనమాట. చాలా అసలు చెప్పరు ఎవరుని, ఏదో చాటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారనమాట. సో అది చాలా ఇంపార్టెంట్ ఈ నెంబర్స్ విషయంలో. సో మీరు అది గుర్తుపెట్టుకొని కంటిన్యూస్గా. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనీ కోసం ఉండేటటువంటి కొన్ని అపోహల గురించి ఇప్పుడు మాట్లాడాలన్నమాట. మనీ ఎట్లా చేస్తారంటే, అమ్మో ఇప్పుడు ఖర్చు పెట్టేస్తే రేపు వస్తాయో లేదో, ఇప్పుడు చేసేస్తే మనకు అవుతుందో లేదో అని మీరు ఆలోచించొద్దు. ఎలాగైనా సరే యూనివర్స్ తీసుకొచ్చిస్తుంది అనేసి మీ సంతోషాన్ని ఎప్పుడు కూడా వెనక్కి తీసుకోవద్దండి. కంపల్సరీ మీరు దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి. మీకు తెలియకుండానే మీ మనీ అనేది మీకు వస్తుంది. మీరు ఎప్పుడైతే అబ్బో ఇది ఖర్చు పెట్టేస్తే రేపు ఏంటో పరిస్థితి అని మీరు అన్నారంటే దాని అర్థం ఏంటండి? కోడ్ ఏంటిది అంటే రేపొద్దున మీ దగ్గర ఉండవు కాబట్టే మీరు ఇప్పుడు ఖర్చు పెట్టడానికి భయపడుతున్నారు అనే అర్థం అనమాట. అందుకే అలా అనకూడదు. ఏమంటే ఎప్పుడు చూసినా మా ఇంట్లో ఇప్పుడు గొడవలు జరుగుతూ ఉంటాయండి, లేకపోతే ఎప్పుడు అనుకున్నా కూడా మనీ ఇలా అవుతుందండి, అలా అవుతుందండి, రావట్లేదండి, అయిపోయిందండి, స్టక్ అయిపోయిందండి, ఇవ్వట్లేదండి అని మీరు మాట్లాడే మాటల్ని బట్టే మీ మేనిఫెస్టేషన్ ఉంటుందమ్మా. సో మీరు అది గుర్తుపెట్టుకోండి. మీరు ఏం మాట్లాడుతున్నారు ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అన్నిటికన్నా ముఖ్యం మీ బ్రెయిన్లో ఏం రన్ అవుతుందో కూడా చాలా ముఖ్యం అనమాట. సో పైకి ఒక రకంగా మాట్లాడి లోపల ఒక రకంగా ఉండడానికి ట్రై చేయకండి. మీరు లోపలైనా బయటైనా ఏదైనా ఒక రకంగానే ఉండాలి. ఎలాగ యాజ్ యూనివర్స్ ఎలాగైతే మనకి సేమ్ ఉంటుందో, ఓకే, యాజ్ అబో యాజ్ బిలో అని అంటారు కదండి యూనివర్స్లో, సేమ్ మనం కూడా అలాగే ఉండాలి తల్లి. సో అది ఇట్స్ లైక్ కబాలాలో బిలీవ్ చేస్తారు. సో అది డిఫరెంట్ పాయింట్ అనుకోండి. సో మీరు మనీ గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. ఇప్పుడు ఇది ఖర్చు పెట్టడం అవసరమా, అబ్బో ఇంత అవసరమా, ఎంతనా, అబ్బో ఇలాంటి మీరు ఏమన్నా మాట్లాడారంటే మీరు ఆల్రెడీ ల్యాక్లోకి వచ్చేసినట్టేనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 50,000 ఉన్నాయండి, మీరు కొనాల్సిన వస్తువు 1 lakh రూపీస్ ఉందనుకోండి. మీరు ఎలా ఆలోచించాలో తెలుసా అండి? అరే నా దగ్గర ఆల్రెడీ 50,000 రూపీస్ ఉన్నాయి, ఇంకో 50 కదా యూనివర్స్ని అడిగితే ఎలాగైనా ఇచ్చేస్తుంది. దీస్ కైండ్ ఆఫ్ ఆలోచనలు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ ఇక్కడ నేను కొత్తగా ఒక సబ్లిమినల్ కోర్స్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాను అనమాట. అది ఓన్లీ పర్సనల్గా ఇవ్వడమే జరుగుతుందండి. అది యూట్యూబ్లో మాత్రం ఎప్పటికీ పెట్టడం జరగదు. ఎందుకంటే కొన్ని కోడ్స్ని ఎప్పుడూ ఫ్రీగా అస్సలకి ఇవ్వకూడదు అనమాట. సో దానికి కొంత పర్పస్ ఉంటుంది. సో అది ఏమవుతుందంటే మిస్యూజ్ అయిపోతుంది అనమాట. దాన్ని డౌన్లోడ్ చేయడాలు అవి చేసినప్పుడు దానిలో ఉండే ఫ్రీక్వెన్సీ బీట్స్ మిస్ అయిపోతాయి అనమాట. అది ఏంటంటే మీరు మేనిఫెస్టేషన్ చేయండి, చేయకపోండి, ఆర్ఎల్స్ లేకపోతే మీరు ప్రతిరోజు మనీ కోసం మెడిటేషన్ చేయండి, చేయకపోండి, సబ్లిమినల్స్ వింటే కనుక మీరు ఆటోమేటిక్గానే మీరు ఒక 1 hour మెడిటేషన్ చేస్తే ఎంతో అలా 10 minutes సబ్లిమినల్స్ ఉంటే దానికి ఈక్వల్ అనమాట. నేను మీకు ఇంకొకటి కూడా చెప్పాను, యూట్యూబ్లో కనిపించే సబ్లిమినల్స్, బెనరల్ బీట్స్ ఇష్టం వచ్చినట్టు వినేయకండి, ఎవరు ఏ పర్పస్తో. అలాగే సిజల్స్ కూడా అండి, సిజల్స్ కోసం కూడా నేను చెప్పాలండి, మీ ఓన్ సిజల్స్ మీరు యూజ్ చేయండి. లేదా మీ హీలర్స్ ఎవరైనా మీకు ఇస్తే, అంటే మీరు కొన్ని ఛానల్స్ని ఫాలో అవుతారు కదా, సో వాళ్ళు ఎప్పుడు తప్పుగా ఇవ్వరమ్మా. అది ఎవరైనా కానివ్వండి, ఎవరైనా మేము ఒక పర్పస్ కోసం మేము ఏం నేర్పిస్తున్నామో ఆ నేర్పించిన పర్పస్ మేము కూడా సంపాదిస్తున్నాం. అదైతే ట్రూ, ఎక్కడ అబద్ధం కాదు అసలుకి. ఎందుకంటే మాకు మనీ ఎనర్జీ మేము అలా సెట్ చేసుకున్నాం కాబట్టి అలా సంపాదిస్తాం అనమాట. అలాగే మిమ్మల్ని మోసం చేయాల్సిన అవసరం
ఇక్కడ క్లాసులు చెప్పే ఏ హీలర్కి ఉండదన్నమాట. ఎందుకనంటే వాళ్ళకి తెలుసు మనం ఒకళ్ళ మోసం చేసామంటే ఖచ్చితంగా మళ్ళీ మనం మోసపోవాల్సిన ఒక సిచ్యువేషన్ వస్తుంది అనేసి. సో వాళ్ళ పర్పస్లో ఏదో ఒక మంచి పని ఖచ్చితంగా చేస్తారనమాట. సో వాళ్ళు ఇచ్చేటటువంటి సిజల్స్ అవి ఒకవేళ అవి వాళ్ళు ఇంకెక్కడన్నా చూసి ఇస్తే ఐ డోంట్ నో అండి. అది మాత్రం నేను ఆన్లైన్లో వాటిల్లో చూసి ఎప్పుడు సిజల్స్ యూజ్ చేయకండి, ఎప్పుడు సబ్లిమినల్స్ యూజ్ చేయకండి. మీరు మెయిన్ చేయాల్సినవి బెనరల్ బీట్స్, సబ్లిమినల్స్, సిజల్స్ అని ఉంటాయి అనమాట. అంటే సింబల్స్ లాగా ఉంటాయి. ఇప్పుడు మనకి రేకీలో వచ్చే సింబల్స్ ఆర్ డిఫరెంట్ అండి. చాలా మందికి కోర్సెస్ గురించి వాటి గురించి తెలియదు కాబట్టి పాపం అన్నిటిని ఒక రకంగానే వాడేస్తూ ఉంటారనమాట. రేకీలో సింబల్స్ ఎప్పుడు కాన్స్టెంట్ గా చక్కగా అందరి దగ్గర ఒకటే ఉంటాయి అనమాట. ఈ సిజల్స్ వచ్చేటప్పటికి, రూనీస్ వచ్చేటప్పటికి, తలిస్మాన్స్ వచ్చేటప్పటికి ఏమవుతుందని అంటే మారిపోతూ ఉంటాయి అనమాట. సో మీ హీలర్ మీకు పర్సనల్గా ఇస్తే తప్ప ఎటువంటి సిజల్ని యూజ్ చేయకూడదు, ఎటువంటి సబ్లిమినల్ని వినకూడదు, ఎటువంటి బెనరల్ వేవ్స్ని వినకూడదు. ఎందుకు అని అంటే ఇవి మీకు డైరెక్ట్గా సబ్ కాన్షియస్ బ్రెయిన్ మీద పనిచేస్తాయి అనమాట. సో అలా పనిచేస్తున్నప్పుడు అది వాళ్ళ మంచి కోసం కొంతమంది ప్రయోగాలు చేస్తారండి. ఇప్పుడు మనకి బయోవార్ అని వస్తుందా, ఇప్పుడు చూడండి మనకి కరోనా ఎలాగా ఒక బయోవార్ లాగా వచ్చిందో మనకి, అలాగే ఇవి కూడా ఉంటాయి అనమాట. సో అసలు మనకి వీళ్ళు మనం అనుకున్నట్టుగా మారుతారా లేదా, చేస్తారా లేదా అని ప్రయోగాలు చేస్తారు. అందుకని తీసుకోకండి అమ్మా. ఎందుకంటే వాళ్ళకి నెగిటివ్ కోడ్స్ వస్తాయన్నమాట. సో నెగిటివ్ గానే ఆలోచిస్తారు, నెగిటివ్ గానే బిహేవ్ చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ యూట్యూబ్ నుంచి తీసుకోవాల్సినవి కొన్నే ఉంటాయి, అవి మాత్రమే తీసుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు హీలింగ్ కోర్స్ అవి ఉన్నాయి కదా, అవి తీసుకోవచ్చు మీరు, పర్వాలేదు, ప్రాబ్లం ఏం లేదు. మంత్రాలు చెప్తారు మన పంతులు గారు, శాస్త్రి గారు, వాళ్ళందరూ కూడా మంత్రాలు అవి చెప్తారు, అవి కూడా మీరు తీసుకోవచ్చు. అప్పుడు మీకు ఆ మంత్రం చదువుతున్నప్పుడే ఏంటి అనేది అర్థం మీరు ఒకసారి యూట్యూబ్లో కూడా తెలిసిపోతుంది మీకు. ఓకే, వాళ్ళే ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తారు కదండి, అలా అంతవరకు చేయొచ్చు. కానీ ఇక్కడ మీకు వెస్ట్రన్ కంట్రీస్ నుంచి వచ్చిన వాటితో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఎందుకనంటే అక్కడ విచ్ క్రాఫ్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట, తెలియకుండానే ఎక్కువ ఉంటుంది అనమాట. వైట్ మ్యాజిక్ ఎలా ఉంటుందో బ్లాక్ మ్యాజిక్ కూడా అంతే ఉంటుంది. సో ప్రయోగాలు చేస్తూ ఉంటారు. సో అవి కొంతమంది ఏం చేస్తారంటే మళ్ళీ వాటి మీద వర్క్ చేయలేక సేమ్ కాపీ పేస్ట్ చేసేసుకుంటూ ఉంటారనమాట. అలా కాపీ పేస్ట్ చేసిన వాటిల్లో కూడా దాన్ని ఏమంటారు, మంచిదేదో చెడ్డదేదో గుర్తించగల శక్తి కోర్సులు చేసిన వాళ్ళకి ఉంటుందన్నమాట. అంటే అప్పుడు మీరు ఏం చేయాలి, మీరు ఒక ట్రస్ట్ చేస్తున్న హీలర్ దగ్గర నుంచి తీసుకున్న వాటిని యూజ్ చేయండి. సో ఇప్పుడు సబ్లిమినల్స్ అనేవి ఎలా పనిచేస్తాయండి, మనకి 1 hour చేసే మెడిటేషన్ 10 minutes మీరు సబ్లిమినల్స్ వింటే సరిపోతుంది. రోజుకి ఒక 2 times ఉన్నారనుకోండి, ఆటోమేటిక్గానే అది మీకు జనరేట్ అయిపోతుంది. సో అంటే చూసారా, మనీ వెనకాల కానీ, హెల్త్ వెనకాల కానీ, రిలేషన్షిప్ వెనకాల కానీ, ఎమోషన్స్ వెనకాల కానీ ఇన్ని లోపల దాగి ఉంటాయి అన్నమాట అండి. మీకు ఎప్పుడు కూడా నేను లా ఆఫ్ అట్రాక్షన్ పరంగా ఎలా ఉండాలో నేను ప్రతి క్లాస్లోని ఏదో ఒక రూపంలో మీకు చెప్తూనే ఉంటాను. ఇప్పుడు సెల్ఫ్ లవ్కి సంబంధించిన సిరీస్ని రన్ చేస్తాం. మొన్నటి వరకు ఇన్నర్ చైల్డ్, అఫ్ కోర్స్ ఇన్నర్ చైల్డ్ అండ్ హోమ్ క్లీన్సింగ్ గురించి ఇంకా మాట్లాడాల్సినవి చాలా ఉన్నాయండి. కొన్ని డీటెయిల్స్ని కూడా మీకు నేను ఇస్తాను. ఎందుకంటే ఇన్నర్ చైల్డ్ అంత తొందరగా వెంటనే క్లిన్స్ అయిపోదు. అసలు క్లిన్స్ అయిపోయింది అనుకోండి, మీరు అసలు ఇలా ఉండరు. మీరు చాలా డబ్బు, సంపద, ఐశ్వర్యంతో ఆనందంగా ఉంటారు. అందుకని మీరు ఇన్నర్ చైల్డ్ హీలింగ్స్ని కంటిన్యూస్గా చేసుకుంటూ ఉండాలన్నమాట. ఆల్వేస్ హీల్. కొత్తది ఏదో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఇల్లు సర్దుతున్నారు అనుకోండి, మీరు ఫస్ట్ హాల్ సర్దుతారు కదమ్మా, అప్పుడు మీకు ఇంకా బెడ్రూమ్, కిచెన్, ఇంకో బెడ్రూమ్, స్టోర్ రూమ్ ఖాళీగా ఉండి ఇంకా బ్యాలెన్స్ ఉంటాయి కదా. అప్పుడు మీరేం చేస్తారు, ఈ రోజు హాల్ సర్దాం అనుకోండి, నెక్స్ట్ బెడ్రూమ్ సర్దుతాం, తర్వాత ఇంకో బెడ్రూమ్ సర్దుతాం, తర్వాత కిడ్స్ బెడ్రూమ్ చదువుతాం, తర్వాత స్టోర్ రూమ్ చదువుతాం, తర్వాత పూజా రూమ్, ఇలా 1 by 1 చదువుతున్నప్పుడు ఒక్కొక్క రూమ్ నుంచి ఒక్కొక్కటి బయటకు వస్తూనే ఉంటుంది. అరే ఈ రోజు ఇది ఇక్కడ పెట్టానా, నేను ఇది దాచానా, ఇది అయ్యో ఇది అనవసరంగా ఎన్ని రోజులు దాచాను, దీనివల్ల స్పేస్ ఆక్యుపై అయిపోయింది, ఇది పడేద్దాం అని ఎలాగైతే తీసేస్తామో, సేమ్ ఇన్నర్ చైల్డ్ అండ్ హోమ్ క్లీన్సింగ్ చేస్తున్నప్పుడు కూడా మీకు తెలియని డీప్ అండ్ లెవెల్ ఆఫ్ నెగిటివిటీ ఆర్ ఎల్స్ మీకు సెట్ కానివన్నీ కూడా లోపల ఉంటాయన్నమాట. సో అందుకని ఖచ్చితంగా ఆల్వేస్ మీరు ఇన్నర్ చైల్డ్ని క్లెన్స్ చేస్తూనే ఉండాలి. అలాగే ఇన్నర్ చైల్డ్ క్లెన్స్ చేసేటప్పుడు మీ చైల్డ్హుడ్ ఫోటో ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు ఈరోజు ఈ క్లాస్ విన్న తర్వాత మీరు మీ చైల్డ్హుడ్ ఫోటో ఏదైనా ఉంటే కనుక ఎడిటింగ్ చేయండి. ఈ పక్కన మీ చైల్డ్హుడ్ ఫోటో, ఈ పక్కన మీ ఫోటో, ఇప్పుడు ప్రజెంట్ రెండు సంతోషంగా ఉన్న ఫొటోస్ ఏమైనా ఉంటే కనుక వాటి రెండింటిని ఎడిటింగ్ చేసి మీ గ్యాలరీలో పెట్టుకోండి. ఎందుకంటే మీరు ఇన్నర్ చైల్డ్కి కనెక్ట్ అయ్యేటప్పుడు మీ ఫోటోతో మీరు కనెక్ట్ అవ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ అనమాట. అందుకోసం అని చెప్పి ఇన్నర్ చైల్డ్ హీలింగ్లో మీ చిన్నప్పుడు ఫోటో ఇంపార్టెంట్, దాన్ని హోల్డ్ చేసుకొని పెట్టుకోండి అమ్మ. అలాగే ఈఎఫ్టీ ట్యాపింగ్స్ చేయటం కానీ, లేకపోతే మెడిటేషన్స్ చేయటం కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే మేము క్లాసెస్ ఎందుకు చెప్తామంటేనండి,
మీరు చేసేటటువంటి ఎనర్జీ మీరు చేస్తున్నప్పుడు మీకు సరిపోదు కాబట్టే మేము చెప్పినవి మీరు చెప్పినట్టుగా ఫాలో అవ్వాలి. ఇక్కడ అందరూ కూడా క్లాసెస్ జాయిన్ అవుతారు కానీ ఒక్కటే ఫాలో అవ్వరండి. రిచువల్స్ని అసలు ఎవ్వరు చేయరు, టెక్నిక్స్ని అసలు కంటిన్యూస్గా ఎవ్వరు చేయరు అనమాట. ఈ రోజు చేసామంటే 2 రోజుల తర్వాత బ్రేక్ అంటే మీకు అర్థమవుతుందా అండి? అప్పుడు ఎలా అంటే మీకు ఆల్రెడీ నెగిటివిటీ ఎక్కువ ఉందని అర్థం అలా బ్రేక్ అయిపోతే కనుక. అందుకోసమే నేను కాళికామాత రిచువల్స్ని కంపల్సరీ 9, 11, 21 డేస్ ఏదో ఒకటి తీసుకొని కంప్లీట్ చేయమంటారు. కానీ ఇప్పటి వరకు బ్రేక్ చేయకుండా చేశారు అంటే అది కాళికామాత రిచువల్స్ ఏనండి. నిజంగా ఆమె నడిపించుకుంటుందో నాకు తెలియదు కానీ అసలుకి, లేకపోతే వీళ్ళకే అలాగా చేయాలని ఇంట్రెస్ట్ వస్తుందో తెలియదు కానీ ఇప్పటి వరకు ఆమె ద్వారా అవ్వలేని పని అయితే ఒక్కటి కూడా లేదండి. ప్రతిదీ అవుతుంది, సమ్ టైమ్స్ కొంత టైం తీసుకుంటుంది కానీ ప్రతిదీ కూడా కాళికామాత రిచువల్స్ లో కంప్లీట్ అవుతుంది. ఇప్పటి వరకు లెవెల్ 1 అందరూ నా స్టూడెంట్స్ అందరూ కంప్లీట్ చేశాను, మాక్సిమం ఆఫ్ స్టూడెంట్స్. ఇప్పుడు లెవెల్ 2 మెడిటేషన్ అండ్ రిచువల్స్ ని నేను రికార్డ్ చేస్తానండి. చేసిన తర్వాత అది కూడా మీకు అవైలబుల్లోకి తీసుకొస్తాను. సో ఇదండి మనీ వెనకాల నుండి చాలా డీప్ అండ్ లెవెల్ పాయింట్స్. ప్లీజ్ అండి, మీరు మనీ కోసం ఆలోచించేటప్పుడు ఖచ్చితంగా పాజిటివ్గా ఆలోచించండి. ఇప్పుడు మీరు ఖర్చు పెట్టినా రేపొద్దున మళ్ళీ మీకు ఆ అమౌంట్ డబుల్ ట్రిబుల్ అయ్యి మీ దగ్గరికి రావాలని మేనిఫెస్టేషన్ చేసుకుంటూ 708 అనుకుంటూ ఖర్చు పెట్టండి. అంతే రూపంలో మీకు త్రిబుల్ ఫోబుల్ అయ్యి మళ్ళీ మీ దగ్గరికి ఆ అమౌంట్ తిరిగి వస్తుంది అనమాట. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. ఎవరైనా సరే మీరు 21 డేస్ క్లాసెస్కి జాయిన్ అవ్వాలంటే ఫస్ట్ నేను ఇక్కడ ఒక నెంబర్ ఇస్తానండి. ఆ నెంబర్కి కాల్ చేసి ఏం క్లాసెస్ మీకు ఈ 21 డేస్ క్లాసెస్లో చెప్తారు అనేది మెయిన్ గ్రూప్ ఉంటుంది మాది. మీరు అందరూ కూడా మెయిన్ గ్రూప్లో ఉండడానికి ట్రై చేయండి. అంటే డైలీ మీరు అప్డేట్స్ నేను అక్కడే ఇవ్వగలుగుతానండి, యూట్యూబ్లో కూడా ఇవ్వలేను అందుకోసం అనేసి. సో మీరు అక్కడ ఉన్నారనుకోండి, అప్పుడు మీకు అది మీకు సూటబుల్ అనుకునేటప్పుడు మీరు ఆ క్లాసెస్లో జాయిన్ అయితే సరిపోతుంది. ఈసారి అయితే మనీ, హెల్త్, రిలేషన్, కెరియర్, ఎమోషన్స్, అలాగే సెల్ఫ్ లవ్, నెక్స్ట్ మెడిటేషన్స్, మనీ గురించి డిఫరెంట్ రిచువల్స్, హోపోనోపోనో, డీప్ అండ్ లెవెల్ అన్నీ కూడా ఈ 21 డేస్ క్లాసెస్లో వచ్చేస్తాయి అనమాట. జాయిన్ అవ్వాలనుకుంటే ఆ క్లాసెస్లో జాయిన్ అవ్వండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ క్లాసు నేను చాలా ప్రశాంతంగా కూర్చుని, అంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే నేను కొన్ని మెసేజెస్ చూసిన తర్వాత ఓకే అయ్యో పాపం చాలామంది నీడ్ ఉంది, ఇలాంటి నీడ్ ఉందనే కోడ్స్ చేయడం జరిగింది. సో మీరు కూడా ఫాలో అవ్వండి. కొత్తగా విన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అట్లీస్ట్ మీరు ఈ క్లాస్ విన్న తర్వాత మీకు ఇందులో కోడ్స్ వింటారు కదండి, జస్ట్ ఎస్ ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్ అని ఒక మెసేజ్ పెట్టండి సరిపోతుంది. సో చాలా మందికి ఏంటంటే ఒక మెసేజ్ పెట్టడానికి కూడా యాక్సెప్టెన్సీ ఉండదు, అంటే అంత నెగిటివ్లో ఉంటామన్నమాట. సో అట్లా అవసరం లేదండి. అంటే ప్రతిదానికి మనం ఏం చేస్తున్నామో ఎస్ ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్ అని పెడితే మీరు ఒక మెసేజ్ మీరు యూనివర్స్లోకి పంపించినట్టే. అక్కడ నాకేమొస్తుందండి ఎస్ఎంఏ మనీ మ్యాగ్నెట్ అని మీరు పెట్టడం వల్ల నేను కాదు కదా అయ్యేది, మీరే కదా అవుతారు. సో దట్ ఈస్ ద థింగ్ అండి. సో మీ ఎవరికైతే నీడ్ ఉందో వాళ్ళకి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి అమ్మా. కొన్ని పర్పస్ల కోసం కొన్ని వీడియోస్ చేయాల్సి వస్తుంది, కొన్ని మీరు తెలుసుకోవడం కోసం చేయాల్సి వస్తుంది. సో ఇలా ఉండాలి ఇలా ఉండకూడదని తెలుసుకోవాల్సిన అవసరం ఇందులో ఉంది కాబట్టి, ఇందులో ఏ కోర్స్ ఎలా యూజ్ చేయాలో ఉంది కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. అసలు ఇప్పటి వరకు మీరు నాకు ఎంతో లవ్ని ఇచ్చారు. ఈ మే మంత్ ఈజ్ వెరీ 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 లైక్ ప్రీషియస్ ఫర్ మీ అనమాట. ఎందుకనంటే నేను ఛానల్ స్టార్ట్ చేసింది ఈ మంత్లో. సో మే 22 నుంచి నేను క్లాసెస్ కూడా మొదలు పెట్టాను అనమాట. సో ఛానల్ అఫ్ కోర్స్ క్రియేట్ చేయడం ఎప్పుడో క్రియేట్ చేశాను, కానీ నేను కాన్సన్ట్రేట్ చేసి క్లాసెస్ చెప్పడం అనేది ఎంతో మంది అద్భుతమైనటువంటి మీలాంటి ఫ్రెండ్స్ని నాకు ఇచ్చింది యూనివర్స్. అందరూ నా కుటుంబ సభ్యులే, మీరందరూ నా ఫ్రెండ్సే. సో మీకు ఎప్పుడు కూడా సేవ చేయడానికి నేను సదా సిద్ధంగా ఉంటానండి. అందుకే నేను ఎప్పుడైనా చూడండి, మీరు యూట్యూబ్లో కూడా నాకు మెసేజెస్ పెట్టినా నేను ఎంత లేట్ అయినా ఏమైనా కూడా కంపల్సరీ మీకు ఆన్సర్ ఇస్తాను నేను. సో నేను అది ఛానల్ స్టార్ట్ చేస్తున్నప్పుడే ఎన్ని మెసేజెస్ వచ్చినా పాపం వాళ్ళకి రిప్లై ఇద్దాం, మనం ఒక చిన్న రిప్లై వాళ్ళని ఎంతో కాన్ఫిడెంట్గా ఉంచుతుందని. అలాగే నా వాట్సాప్ మెయిన్ గ్రూప్లో ఉన్న వాళ్ళు కూడా ఏదైనా క్వశ్చన్స్ అడిగినప్పుడు నేను బిజీగా ఉన్న విఘ్నేశ్వరయ్య కంపల్సరీ రెస్పాండ్ అయ్యి వాళ్ళని తను ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. సో ఇది నేను తీసుకున్నటువంటి రెస్పాన్సిబిలిటీ అండి. మీరందరూ నా కుటుంబ సభ్యులు, మీ వల్లనే మంచి మంచి వీడియోస్ని చేయగలుగుతున్నాను. సో నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.